శ్రీమాత్రే నమః. భక్తబంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మములకు సాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే కనుక వివాహం ఆలస్యంగా అవుతూ ఉంటుంది. చాలామంది కూడా ఇబ్బందికరంగా సమస్య ఏర్పడుతూ ఉన్నారు. వివాహం అవ్వకపోవడం కుజదోషంతో కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. కొంతమంది ఊహించుకున్నట్టు భర్త కూడా లభించడం లేదు, భార్య కూడా లభించడం లేదు. ఈ విధంగా ఆచరించారనుకో మీకు అన్ని విధాలుగా మంచి వధువు కానీ వరువు కానీ దొరుకుతాడు. ఎలా చేయాలంటే ఇంకా శివపార్వతుల చిత్రపటం పెట్టుకోవాలి. శివుడు పార్వతి వివాహం దండలు మార్చుకునే ఫోటో పెట్టేసుకొని చిత్రపటానికి నీటిగా గంధం కుంకుమ బొట్టు పెట్టి ప్రతినిత్యం కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పసుపు కొమ్ము ఉంటుంది కదా, ఒక పసుపు కొమ్ము పిల్లలతో ఉన్నది పసుపు కొమ్ము తీసుకొని మంగళసూత్రం లెక్క రెడీ చేసి స్వామివారి చిత్రపటానికి వేయాలి. వేసి మనసా వాచా కర్మను ధ్యానించుకోవాలి. గౌరీ దీవెన చేసి కూడా పెట్టుకోవాలి. ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే మామూలు చిత్రపటానికి పూజ చేయాలి. చేసి స్వామిని మనసుపూర్తి నమస్కరించుకొని మీకు వివాహం ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటారో, మంచి భార్య కావాలని మగవాళ్ళు, మంచి భర్త కావాలని స్త్రీలు, ఈ విధంగా మనసా వాచా కర్మణ ధ్యానించుకొని ప్రతినిత్యం కూడా ప్రాతకాలం కానీ సాయంకాలంలో సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మద్యం మాంసం సేవించకూడదు. 41 రోజు, స్త్రీలు మాత్రం 21 రోజు ఆచరించి మళ్ళీ కొంచెం ఇబ్బందికరంగా ఆడవాళ్ళ సమస్యలు కదా, ఆ సమస్య తినాక మళ్ళీ 21 రోజు చెయ్యండి. పురుషులు మాత్రం ఖచ్చితంగా 41 రోజు దీక్ష లెక్క భావించి ఆచరించండి. ఏం చేయలేక ప్రాతకాలం నిద్ర లేచి తల్లి స్నానం చేసుకొని శుభ్రమైన పంచా కండువ, స్త్రీలైతే రెడ్ కలర్ శారీ కట్టుకొని అమ్మవారికి మనసా వాచక్రమ ధ్యానించుకొని పూజించండి. తర్వాత మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పుచూ ఉన్నాను, వినండి. ఏంటంటే ఇంకా మంత్రము ఓం హైం శ్రీం క్లీం శ్రీం హైం హ్రీం వాయుపుత్రాయ రామకార్య దురంధరాయ అభిష్టం యచ్చ స్వాహ. ఇలా మంత్రాన్ని జపించి పూజించండి. పూజ తర్వాత స్త్రీలైతే కనుక ఒక 8 నుంచి 9 సంవత్సరాలు ఉన్న కన్నెపిల్ల కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాసి అమ్మవారి లెక్క భావించుకొని వారికి అవకాశం బట్టి బ్లౌజ్ పీసు, డ్రెస్సు అవకాశం బట్టి దానం ఇవ్వండి. అంటే స్త్రీలు మంచి వడత కావాలని చెప్పేసి ఆ విధంగా చేయండి. పురుషులు దేవాలయానికి వెళ్ళేసి శివాలయంలో ఉన్న అర్చకునికి ఎర్ర బట్టలు ఇచ్చి స్వామివారికి క్షీరాభిషేకం చేసుకొని రండి. పాలతో అభిషేకం చేసుకొని రండి. ఖచ్చితంగా 3 మాసాల లోపల వివాహం అవుతుంది. ఎంతటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా ఈ విధంగా శివపార్వతి చిత్రపటాన్ని పూజించారనుకో ఖచ్చితంగా తీరుతుంది. ప్రసాదం మాత్రం పెట్టింది మాత్రం ఖచ్చితంగా తినాలి. ఏ ప్రసాదం పెడతారో ప్రసాదం పెట్టి స్వీకరించండి. ఎరుపు కలర్ బట్టలు దానం ఇవ్వండి. పురుషులైతే కనుక పంచా కండువ, స్త్రీలైతే కనుక అవకాశం బట్టి కన్య పిల్లకి పూజించండి. శ్రీమాత్రే నమః.